ముందు సైడ్ అండి సైడ్ మొబైల్ అంటున్నా ఉంది కదా కానీ తీసుకుని వదిలి వచ్చాను బ్రో బ్రదర్ హలో మీరు జాఫర్ సాహెబ్ కెనాల్ పక్కన రివిట్మెంట్ కట్టాలా, ఆ బ్యాలెన్స్ పనులు చేయాలన్న మీకు చిత్తశుద్ధి ఉంటే మార్కింగ్ ఇవ్వండి. ఎంతవరకు మీకు మార్కింగ్ ఇస్తారో అంతవరకు ఏదైనా ఉంటే కూడా తీయిస్తాం, వాళ్ళని బతిలాడుకుంటాం. మీకు ఎక్కడైతే జాఫర్ సాహెబ్ కెనాల్కి రివిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో అంతవరకు ఇవ్వండి, మార్కింగ్ ఇవ్వండి. ఆ మార్కింగ్ ఇచ్చే ప్లేస్లో ఈ రోడ్డుకి దిగుదాల ఏదైనా ప్లేస్ ఎంతవరకు ఉంటుందో అంతవరకే వాళ్ళకి చిన్న ఇల్లులు కట్టియండి, లేదా చిన్న రేకులు ఇల్లు. మీరు అక్కడ కట్టించారు కదా, రోడ్డు మీద పెట్టించారు కదా, రోడ్డు మీద మీరు బొంకులు పెట్టించారు కదా, రోడ్డుకి దిగువన కాలు వంచిన ఆ బొంకులు లాంటివి పెట్టించండి, దాంట్లో బతుకుతారు వాళ్ళు. ఆ బొంకులు లాంటివి ఆడ పెట్టించండి, వాళ్ళు బతుకుతారు. లేదు వాళ్ళు బతకడానికి ఇక్కడ వేసేటువంటి షాపుల్లో మీకు ఆ షాపులు ఇస్తాను మీరు బతకండి అని చెప్పండి. అదే చెప్పకుండా ఇది చెప్పకుండా ఆ కమిషనర్ మార్నింగ్ వాక్ తోటికి వచ్చి మీరంతా కానీ ఇక్కడి నుంచి కానీ ఖాళీ చేయకపోతే నేను మీ అందరినీ కూడా బలవంతంగా జేసీలు పెట్టి మిమ్మల్ని కూలదోస్తానని చెప్తారు. ఇది నేను అనేది ఏంటంటే, నేను ఫోటోల కోసమో వీడియో కోసమో వైఎస్ఆర్సీపీ రాదు, అట్లాంటి పనులు చేయం. తప్పకుండా కూడా ఇష్యూలో జెన్యూన్నెస్ ఉంటేనే వైసీపీ వస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చింది, నిలబడతాం. నారాయణ గారు, నేను మీకు మరలా కూడా చెప్తా ఉన్నాను, మీరు కనుక ఇదే విధంగా మీ దగ్గర ఉండే ఎంటీం కోసం మీరు నెల్లూరుని ముక్కలు చక్కలు చేస్తానంటే ఊరుకోలేం. పేదవాళ్ళ బతకూడదు, వారు ఊరవతల శ్మశానాల దగ్గరనే బతకాలంటే ఊరుకోం. వారు కూడా మనుషులే. ఇప్పుడు మనం చూసాం, వారందరిలో కూడా చాలామంది రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఉండారు. ఎక్కడ కూడా వాళ్ళు మూర్ఛ రోగం అని ఒక ఆమె చెప్పింది. ఒక ఆమె ఇంట్లో నుంచి బయట ఒక పని చేసుకొని వచ్చి నేను ఇంట్లోకి వచ్చి పడుకోవాలని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ నోట్లో మట్టి కొడితే ఏమొస్తుంది మీరు ఆలోచించండి ఒకసారి. కాబట్టి నేను మీకు మంత్రి గారికి కానీ నేను చెప్పేది ఒకటే, మీరు డెవలప్ చేయాలనుకుంటే తప్పకుండా రివిట్మెంట్ మీరు మార్కింగ్ ఇచ్చుకోండి. ఆ మార్కింగ్కి రోడ్డు దిగుదాల ప్లేస్లో వాళ్ళు బతకడానికి అవకాశం ఇవ్వండి. అలా గుడిసెలు పెట్టుకోవడం మీకు నచ్చకపోతే తప్పకుండా వాళ్ళకి అక్కడ పెట్టిన బొంకులు లాంటివైనా పెడితే వాళ్ళు తలదార్చుకునే పరిస్థితి ఉంటుంది. వారు మహా అయితే ఒక 40-50 కుటుంబాలు ఉంటాయి, లేదా ఒక 60-70 కుటుంబాలు ఉంటాయి. అలా కాదు కూడదని చెప్పి వాళ్ళు ఎక్కడా కూడా ఉండకూడదు, నా మనుషులే బతకాలా అని మీరు కనుక ఆలోచిస్తే వైసీపీ ఒప్పుకోదని మాత్రం తెలియజేస్తారు.